వారి యొక్క ఆకర్షణ శక్తి, సంకల్ప శక్తిగా అమ్మవారిని, రాజశ్యామల అమ్మవారిని మనం కొలుచుకుంటాము. ఆ లలితా త్రిపుర సుందరికి ఈ అమ్మవారు మంత్రనాయికి అంటారు, అంటే చీఫ్ మినిస్టర్. కాబట్టి ఆ అమ్మవారికి మనకి ఏదైనా ఒక ఇచ్చా, జ్ఞాన, క్రియాశక్తి, అంటే మనం ఒక కార్యం కరెక్ట్ గా చెయ్యాలి, సక్రమంగా చెయ్యాలి అంటే దానికి ప్రధానమైన బీజం ఆలోచన. అటువంటి మంచి ఆలోచన, మంచి వాక్కు, వేరే వాళ్ళకి మనం ఎలాగ మాట్లాడితే, ఎలాగ చేస్తే ఎలా బాగుంటుందో, వేరే వాళ్ళకి సుముఖంగా మనం ఉంటామో ఆ వాక్కును ప్రసాదించే అమ్మవారు రాజశ్యామల అమ్మవారు. అలాగే మన హృదయం కూడా నిర్మలంగా ఉండడానికి, అందులో ఉన్న కల్మషాలను కూడా దూరం చేసే శక్తి రాజశ్యామల అమ్మవారు. అందుకే బుద్ధి శక్తి స్వరూపణిగా అమ్మవారిని మనము మాఘ నవరాత్రుల్లో కొలుచుకొని, తర్వాత వచ్చే కార్యస్వరూపంగా వారాహి నవరాత్రులు, అంటే ఆషాఢ మాసంలో కార్యానికి మనం అనుకూలంగా ఉండడానికి ఒక మంచి బుద్ధితో, మంచి ఆలోచనతో మంచి కార్యాలు చేయాలని మనం ఫస్ట్ మాఘ నవరాత్రులు చేసుకుంటాము. తదుపరి మనము అమ్మవారి వారాహి నవరాత్రులు చేసుకుంటాము. ఇవాళ శ్రీ పంచమి కాబట్టి అమ్మవారే మనకి వాక్కును ప్రసాదించే దేవత, విద్యను ప్రసాదించే దేవత, తెలివితేటలు గాని, ఒక వాక్ పటిమని గాని మనకి ప్రసాదించే దేవతగా అమ్మవారిని మనం సరస్వతీ స్వరూపంగా రాజశ్యామల అమ్మవారిని కొలుచుకుంటాం. కాబట్టి ఎవరైతే విద్యార్థులు ఉంటారో వాళ్ళకి కూడా వాళ్ళ భవిష్యత్తు బాగుండాలనే ఒక ఉద్దేశంతో అమ్మవారికి పూజ చేసి ఇవి మనం పంచడం జరుగుతుంది. అలాగే అమ్మవారు సూర్యుడికి అధిష్టాన దేవత. అంటే ప్రభుత్వ సంబంధమైన ఏ వ్యవహారాలు మనకు అనుకూలంగా ఉండాలి అనగా, లేకపోతే అమ్మవారి మన లలితా త్రిపుర సుందరికి మంత్రనాయికి కాబట్టి ఏదైనా ఒక మంత్రం మనకి సిద్ధించాలన్నా, పొలిటికల్ గా ఒక మంచి స్థాయికి వెళ్ళాలి అన్నా కూడా ఒక మంచి ఆలోచన గాని, వాక్పటిమ గాని, తెలివితేటలు గాని, నిర్ణయాత్మక శక్తి గాని మనకి కావాలంటే అది రాజశ్యామల ఆరాధన వల్ల మనకి చాలా తొందరగా సిద్ధిస్తుంది. వీటితో పాటు నిత్య పూజలు అలా నిత్య పూజలు వచ్చేసి మనకి ఇక్కడ ఈ దేవాలయము మొత్తము నవశక్తి స్వరూపంగా ఉంటుంది. అంటే 5 స్త్రీ దేవతలు, 4 పురుష దేవతలు. అలాగే మనకి ఏంటంటే లలితా త్రిపుర సుందరి, రాజశ్యామల అమ్మవారు, వారాహి అమ్మవారు, ప్రత్యంగిర అమ్మవారు, జ్వాలాముఖి అమ్మవారు 5 స్త్రీ శక్తి స్వరూపాలుగా ఉంటే, లక్ష్మీ గణపతి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, శరవేశ్వరుడు, కాలభైరవుడు ఈ పురుష శక్తులుగా మనం నవశక్తి దేవాలయంగా, శాక్తేయ ప్రధానంగా ఈ ఆలయం నిర్మించడం జరిగింది. ఒక్క అమ్మవారు ఉంటేనే పూజలు చేయడం అనేది కష్టతరం అంటూ ఉంటారు. మరి 5 శక్తులు కలిగిన అమ్మవారిని ఎలా నిత్యం పూజించవాలి? అంటే అది మన ఆలోచన కానీ, అంటే మనం చేసుకోవాలి అనే ఒక ఉద్దేశంతో మనం ఇన్ని రూపాలు ఏర్పరచుకున్నాం. కానీ అన్నిటికీ మించిన శక్తి, ఏకంగా ఉండే శక్తి అమ్మవారు ఒకటి. అదే అమ్మవారిని మనం ఇచ్చాశక్తిగా లలితా త్రిపుర సుందరిగా కొలుచుకుంటాం, జ్ఞానశక్తిగా శ్రీ రాజశ్యామలుగా కొలుచుకుంటే, క్రియాశక్తిగా వారాహి అమ్మవారిని కొలుచుకుంటాం. ఈ 3 శక్తులకి మనము కొలవడానికి, అదే మనకు ఆధ్యాత్మిక పరంగా కానీ, లౌకిక పరంగా కానీ మనకు అవన్నీ సిద్ధించడానికి ఎదురయ్యే అన్ని ఆటంకాలని, చెడు ప్రభావాలను తొలగించే శక్తిగా మనం అధర్వణ భద్రకాళిగా శ్రీ మహాప్రత్యంగిరిని కొలుచుకుంటాం. అసలు ఎక్కడైనా ఆలయంలో ముందుగా మనకు కనిపించేవి హుండీలు. ఈ ఆలయంలో హుండీ అనేది లేదు. అదొకటి మేము చూసింది ఏంటంటే విరాళాలు తీసుకోమన్నారు. ఏంటి అంత ప్రత్యేకంగా మీరే ఓన్గా తీసుకొని ఆలయానికి? ఆగమ శాస్త్ర ప్రకారంగా నిర్మించిన ఈ ఆలయానికి 2 విశిష్టతలు ఉన్నాయి. ఒకటి ఇచ్చా, జ్ఞాన, శక్తి స్వరూపాలుగా మనం అమ్మవారిని లలితా త్రిపుర సుందరి, రాజశ్యామల, వారాహి అమ్మవారుగా కొలుచుకోవడం ఒకటైతే, వారాహి అమ్మవారు, ప్రత్యంగిర అమ్మవారు, శరవేశ్వరుడు ఈ ముగ్గులు మూల విరాట్టుగా ఉన్న దేవాలయం ఇది. మీకు భారతదేశంలో 1-2 ఆలయాలు తప్ప మీకు ఇంకా కనిపించవు. తెలుగు రాష్ట్రాల్లో ఇది ప్రప్రథమైన విశిష్టమైన ఆలయం. ఇంకొకటి ఏంటంటే ఈ ఆలయం విశిష్టత, ఇక్కడ మేము మా సొంత స్థలంలో అమ్మవారి కంటూ ఒక శాక్తేయ పరంగా ఒక దేవాలయం ఉండాలన్న ఒక సదుద్దేశంతో మా సొంత స్థలంలో ₹1 విరాళం కూడా లేకుండా మాకు అమ్మవారి ఇచ్చిన దాంట్లో ఈ ఆలయం నిర్మించడం జరిగింది. ఏదైనా ఒక భక్తులు ఇచ్చినది కానీ, వేరే ఒకరు ఇచ్చినది కానీ అది రుణ రూపేణ మనకి ఉంటుంది. ఆ రుణ రూపేణ ఉండకూడదు. మనకి అమ్మవారికి చేతనైనంతలో మనం చెయ్యాలి అనే ఒక ఉద్దేశంతో మనకి ఇక్కడ డొనేషన్స్ కానీ, విరాళాలు కానీ ఉండవు. అంటే వారాహి అమ్మవారిని నిర్మించాలి అని సంకల్పించుకోవడానికి మెయిన్ కారణం ఏంటి? అమ్మవారు ఏమైనా కనిపించారా స్వప్నంలో? ఎట్లా?
అంటే ఇది మాకు కుటుంబ పరంగా అంటే మా వంశం అనే కాదు, మా పూర్వీకుల నుంచి కూడా అమ్మవారు ప్రధాన దేవతగా కొలుచుకునే కుటుంబం మాది. అలాగే మీకు ఇంతకు ముందు చెప్పినట్టు తల్లి ఒకటే అయినా కూడా మనని అమ్మవారిని రకరకాల స్వరూపంగా మనం అలంకరించి గాని భావించి గాని మనం పూజ చేసుకోవడం మనకి ఇష్టమైన పని భక్తులకి. అలాగే ఈ దేవాలయంలో ఇచ్చా జ్ఞాన క్రియాశక్తి స్వరూపంగా అమ్మవారు నెలకొని ఉండాలి అనే ఒక ఉద్దేశంతో లలితా త్రిపుర సుందరిని, రాజశ్యామల అమ్మవారిని, వారాహి అమ్మవారిని ప్రతిష్ఠించడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఉన్న ఈ సమాజంలో మనకి క్రియాశక్తి ఎంతో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అలాగే మనం ఇక్కడ వారాహి అమ్మవారిని ప్రధాన దేవతగా పెట్టడానికి కారణం ఏంటంటే ఏదైనా ఒక మంచి కార్యం చెయ్యాలి అన్నప్పుడు ఒక మంచి బుద్ధి కుశలతని రాజశ్యామల అమ్మవారు ఇస్తే ఆ కార్యం ముందుకు వెళ్ళడానికి మనకి అనువైన శక్తిని వారాహి అమ్మవారు ఇస్తుంది. అలాగే మనకి ఆ కార్యంలో ఎదురయ్యే ఆటంకాలన్నీ నివారించే శక్తి మహాప్రత్యంగిర అమ్మవారు అధర్వణ భద్రకాళిగా ప్రసాదిస్తుంది. కాబట్టి ఈ ఇద్దరు అమ్మవారిని మూల విరాట్లుగా మనం గర్భాలయంలో వారాహి అమ్మవారిని, మహాప్రత్యంగిర అమ్మవారిని ప్రతిష్ఠించడం జరిగింది.